హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ ట్రేడర్స్. ఈ వీడియోలో మీకు 1000 లీటర్స్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి సంబంధించి పవర్ బిల్ ఎంత వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ బిల్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మన టైప్ ఆఫ్ మీటర్. మన మీటర్ వచ్చేసి కమర్షియల్ మీటర్ తీసుకుంటున్నామా, ఇండస్ట్రియల్ మీటర్ తీసుకుంటున్నామా, యూనిట్ ఛార్జెస్ అనేది రెండిట్లో డిఫరెంట్ గా ఉంటుంది. ఈ యూనిట్ ఛార్జెస్ బేస్ చేసుకొని కూడా మన పవర్ బిల్ అనేది వేరియేషన్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మన ప్రొడక్ట్ వాటర్ ఎంత జనరేట్ చేస్తున్నాం పర్ అవర్. 1000 లీటర్ పర్ అవర్ ప్లాంట్ లో అందరూ 1000 లీటరే బెటర్ అండి అవుట్పుట్ వాటర్. కొంతమంది 900కే సెట్ చేస్తారు అవుట్పుట్ వాటర్. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనకి వర్టికల్ గా 2 ఫ్లో మీటర్స్ అనేది ఉంటుంది ప్లాంట్ లో. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా మనకి 2 ఫ్లో మీటర్స్ ఉంటాయి మన ప్లాంట్ కి. ఈ రైట్ సైడ్ దాంట్లో ప్యూరిఫైడ్ వాటర్ ఎంత జనరేట్ అవుతుంది పర్ అవర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా 1000 లీటర్ వస్తుందా, 900 కి సెట్ చేశారా, లేదంటే కొన్ని 1 ఇయర్ 1.5 ఇయర్ ప్లాంట్స్ అయితే 500 600 మాత్రమే వస్తుంది అవుట్పుట్ వాటర్. సో ఇది ఎగ్జాక్ట్ గా 1000 కి సెట్ చేసి ఉన్నట్లయితే మీకు అవుట్పుట్ వాటర్ అనేది 1000 వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ గా 1000 కి సెట్ చేసినట్టయితే మీ పవర్ బిల్ అనేది 20 లీటర్స్ క్యాన్ ప్యూరిఫైడ్ వాటర్ జనరేట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 1 రూపీ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లాంట్ లో ఎగ్జాక్ట్లీ 1000 లీటర్స్ పర్ అవర్ జనరేట్ అవుతుంది అనుకోండి ప్రొడక్ట్ వాటర్, అండ్ డైలీ ఒక 100 క్యాన్స్ మీరు యూజ్ చేసినట్టయితే మంత్లీ పవర్ బిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3000 వస్తుంది. ఒక 200-300 ప్లస్ మైనస్ అవ్వచ్చండి. అప్రాక్సిమేట్లీ 3000 to 3300 3500 ఆ రేంజ్లో వస్తుంది పవర్ బిల్. ఇన్ కేస్ మీరు అవుట్పుట్ వాటర్ కనుక 500 చూపిస్తుంది అనుకోండి, దీనికి పవర్ బిల్ డబల్ అవుతుంది. 20 లీటర్ క్యాన్ జనరేట్ చేయడానికి అప్పుడు మీకు 2 రూపీస్ వరకు పట్టవచ్చు. ఎందుకనంటే మీకు 1000 లీటర్స్ అవుట్పుట్ వాటర్ రావడానికి 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ ప్లాంట్ రన్ చేయాల్సి వస్తుంది. సో మనకి ప్లాంట్ ఎంతసేపు రన్ చేస్తున్నామనే దానిపైన డిపెండ్ అవుతుంది. మీకు పాసిబిలిటీ ఉంటే ఇండస్ట్రియల్ మీటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇండస్ట్రియల్ మీటర్ తీసుకుంటే మీకు పవర్ బిల్ అనేది కంపేర్ టు కమర్షియల్ మీటర్ తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు 1000 లీటర్ ప్లాంట్ కనుక పెట్టాలనుకుంటే కింద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.